ఓకే, మీకేం కాలేదుగా? థ్యాంక్ యూ. మీరు సరైన సమయానికి సహాయం చేశారు. ఇట్స్ ఓకే. అది నా బాధ్యతే. ఇట్స్ ఫైన్. నా కళ్ళద్దాలు మీ కళ్ళద్దాలు మీ కళ్ళద్దాలు స్క్రాచెస్ పడ్డాయి. సారీ. పర్వాలేదు. ఎవరూ లేరు కదా. నేను బయటికి వెళ్ళానని ఎవ్వరికీ తెలియదు. మెల్లగా లోపలికి వెళ్ళిపోతాను. ఎవరెక్కడ? అరే, మీ చేతి నుంచి రక్తం వస్తుంది. చిన్న చిన్న గాయాలు తగలడం సహజమే, పర్వాలేదు. ఐల్ మేనేజ్. చిన్న గాయాలే ప్రమాదకరంగా మారతాయి. ఇప్పుడు నేను ఈ రుమాలు కడతాను, కానీ మీరు డాక్టర్కి చూపించుకోండి. సి, ఇట్స్ రియలీ ఓకే. నేను మేనేజ్ చేస్తాను. ఇట్స్ ఫైన్. ప్లీజ్ నన్ను కట్టనివ్వండి. థ్యాంక్ యూ. ఇంటి వరకు వదిలేదా? వెళ్దామా? రూహీకి ఫోన్ కలవడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో, తన ఇంట్లో నాన్నమ్మకి ఏం చెప్పిందో నాకు తెలీదు. రూహీ, నానమ్మ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. జూహీని ఎక్కడ వెతకాలి? మిమ్మల్ని ఒక విషయం అడగనా? మీరు సింపుల్గా ఉన్నారు, చూస్తే అలా లేదు. క్లబ్స్కి ఫ్యాన్ అని. మీరిక్కడ అదే, నేను ఒకరిని వెతకడానికి వచ్చాను. దొరికారా? దొరకలేదు. తన ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. కార్ వచ్చేసింది. వెళ్దాం. మిస్ రూహీ. రూహి, పదండి రూహి గారు. రూహీ, రూహీ, రేపటికి రాజ్మా నానబెట్టావా లేదా? జూహీ ఇక్కడ పడుకునుంది. మరి రూహీ అలా చెప్పింది. జూహీ నా కోసం మంగూర తేవటానికి వెళ్ళిందని. నానమ్మ, తను బహుశా బయటికి వెళ్ళింది. ఎందుకు? మీకు తలనొప్పి కదా, తను మీకు ఇష్టమైన మంగోడాల కోసం వెళ్ళింది. అంటే రూహీ నాతో అబద్ధం చెప్పింది. అదే ఇంటి నుండి పారిపోయింది.
నాకు చలి వేయదు. రూహి ఎక్కడా? రూహి, రూహి! నా కోసమే రూహి బయటికి వెళ్ళిందా? నా వల్లే బయట పడుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. చాలు చాలు, ఇక్కడే ఆపేయండి. ఇక్కడ నుండి నేను నడిచి వెళ్ళిపోతాను. ముందు సందు ఇరుకుగా ఉంటుంది, కారు వెళ్ళలేకపోవచ్చు. రాత్రిపూట మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వలేను. కారు వెళ్ళకపోతే నేను దిగబెట్టగలను. సరేనా? జూహి ఎక్కడుందో ఏమో. నా ఆందోళన అయితే తగ్గింది. తను ఎక్కడున్నా బాగానే ఉందేమో. దేవుడి దయ వల్ల తన ఇల్లు చేరుకుంది. నాన్నమ్మకి ఏమీ తెలియక ముందే నేను ఇంటికి చేరుకుంటాను. రూహి, రూహి, రూహి! రాత్రి 11 అయింది. ఈరోజు జల్సాలు చేయడానికి ఎక్కడికి వెళ్ళిందో ఈ అమ్మాయి మళ్ళీ. ఏమైంది? రూహి ఎక్కడుందో తెలియలేదు. 11 అయింది. రాత్రి అయింది. రూహి ఎప్పుడు బయటికి వెళ్ళరుగా, మరి అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళింది? ఆమెని ఎంత అమాయకురాలు అనుకుంటున్నారో, నిజానికి ఆమె అంత కాదు. రానివ్వండి, దాని సంగతి చూస్తాను నేను. ఇవిగో మహారాణి వచ్చింది, ఇప్పుడే చూస్తా. వచ్చావా? జల్సాల్గేసి ఎక్కడి నుంచి చూస్తున్నావు? లేదు నాన్నమ్మ. నోర్బోయ్, నిన్నటి శిక్షతో బుద్ధి రాలేదనిపిస్తోంది. అందుకే ఈ రోజు మళ్ళీ బయటికి వెళ్ళావు. షికార్లకు బయటకు వెళ్ళడం అంతగా ఇష్టమైతే బయటే ఉండిపో. బయటికే పో, నేను చెప్తున్నా. ఇంటి నుండి పారిపో. పీర విరగడవుతుంది. నానమ్మ, నేను బయటికి తిరగడానికి వెళ్ళలేదు. జూహి కోసం వెళ్ళా. జూహి కోసం వెళ్ళావా? ఏమైంది నానమ్మ? ఎందుకు అంత గొడవ చేస్తున్నారు మీరు? నువ్వు బానే ఉన్నావా? జూహి, నువ్వు ముందు ఇది చెప్పు, ఎందుకు అబద్ధం చెప్పావు? జూహి బయట ఉందని, ఆమెను వెతకడానికి వెళ్ళావని ఎందుకు చెప్పావు? జూహి ఇంట్లోనే ఉంది. చెప్పు. పూనం, చాలా చీకటైంది. రేపు మాట్లాడుకుందాం పదండి, నిద్రపోదాం. లేదు, చేయండి. ఆమెకు వత్తాసు పలకండి, ఇంకా పలకండి. మీ తనకి ఇలానే మద్దతు ఇవ్వండి. ఈ అమ్మాయిలో అబద్ధాలు చెప్పే కళ బాగా పెరిగిపోయింది. అరే, నిన్న పార్టీ చేసుకుని కిటికీలోంచి దూరుతుంటే నేరు పట్టుకున్నాను. ఇవాళ నేరుగా బెల్ కొట్టి ఇంట్లోకి వస్తోంది. అంటే ఇంత ధైర్యం వచ్చిందన్నమాట. పైగా అబద్ధాలు చెప్తుంది. అదొకటి. జూహి ఇంట్లోనే ఉంది, ఆమెను వెతకడానికి వెళ్ళిందట పాపం. అవును నానమ్మ, నేను బయటికి వెళ్ళాను కదా. అసైన్మెంట్ పని మీద వెళ్ళాను, కానీ నా అసైన్మెంట్ త్వరగా పూర్తయిపోయింది. అందుకే నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. దేని గురించి రూహికి ఏమీ తెలియదు. తను నన్ను వెతకడానికి వెళ్ళి ఉంటుంది కదా రూహి? వదిలే, నీ చెల్లికి వత్తాస్ పలకరం ఆపై. చాలు చెప్తున్నాను. ఇప్పటికైతే ఈ అమ్మాయి అర్ధరాత్రి ఇంటికి వస్తోంది, అది నయం. ఇలాగే కొనసాగితే చూస్తుండండి, అతి త్వరలో ఈ అమ్మాయి అబ్బాయిలు కూడా ఇంట్లోకి తీసుకొస్తుంది. అప్పుడు మీరు చేయాలనుకున్నది చేసుకోండి. రూహి గారి బ్యాగ్ ఇచ్చేస్తాను.
నేను అబద్ధం చెప్పడం లేదు నానమ్మ, నన్ను నమ్మండి. జూహీని వెతకడానికి ఎన్నింటికి వెళ్ళావు? సమాధానం చెప్పు. ఎన్ని గంటలకు వెళ్ళావు? 7 గంటలకు. 7 గంటలకి వెళ్ళింది. ఏ టైం ఎంత చూడు. 11 అవుతోంది. 11 అంటే అర్ధరాత్రి అయినట్టు. ఒప్పుకున్నా, నువ్వు జూహీని వెతకడానికి సాయంత్రం 7 గంటలకు వెళ్ళావు. 7 నుంచి 11 వరకు నువ్వు జూహీనే వెతుకుతున్నావా? లేక ఎవరైనా అబ్బాయితో కలిసి పరువు తీసుకుంటున్నావా? చెప్పు చెప్పు. నిజమే చెప్తున్నాను. జూహీ కోసం వెళ్ళాను, కానీ కొంతమంది అబ్బాయిలు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. అబ్బాయిలు నీతో అసభ్యంగా ప్రవర్తించారా? నువ్వు నీతో? చూడు, చూసుకొని ముఖం కనిపిస్తోందా? నీతో అసభ్యంగా ప్రవర్తిస్తారా అబ్బాయిలు? పొరపాటునైనా నీ మొహం చూస్తే అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించడం అట్టించితే నీ మొహం చూసిన వెంటనే మొహం తిప్పుకుంటారు. ఏడిపించారట అబ్బాయిల గుడ్డి వాళ్ళ. నీతో అసభ్యంగా ప్రవర్తించడానికి, దానికి నిన్ను ఏడిపించడానికి అబ్బాయిలు గుడ్డి వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళు నిన్ను ఏడిపించారు. ఒక స్త్రీ అయ్యుండి మరొక స్త్రీ పట్ల ఇంత దిగజారిన మీ ఆలోచన ఎలా? మేడం, అబ్బాయిలు ఏడిపించేటప్పుడు వాళ్ళ ముఖం, దుస్తులు లేదా వాళ్ళ వయసు చూడరు. వాళ్ళ చెడు బుద్ధికి ఒకటే కనిపిస్తుంది, ఒక అమ్మాయి. మరియు ఒక స్త్రీగా ఈ విషయం మీకు బాగా అర్థం కావాలి కదా మ్యామ్. అరే నువ్వెవరు? ఒకవైపు నన్ను అడగకుండా నా ఇంట్లోకే దూసుకొస్తున్నావు, పైగా నాకే ప్రవచనం చెప్తున్నావు. ఎవరు నువ్వు? నానమ్మ, ఇతనే నన్ను అబ్బాయిల నుంచి కాపాడారు. మరి సేఫ్గా ఇంట్లో దిగబెట్టడానికి వచ్చారు. విచిత్రం, తప్పు ఒకటిదైతే మీరు ఇంకొకరిని అంటున్నారా? థ్యాంక్ యూ. మీరు ఆవార అబ్బాయిల నుండి మా పాపను కాపాడారు, సురక్షితంగా ఇంటికి చేర్చారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నా చెల్లి సురక్షితంగా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నా బాధ్యత. ఇంత రాత్రి పూట బయట తిరుగుతావా? అయితే అబ్బాయిలు ఏడిపిస్తారు. అర్ధరాత్రి పూట బయట జల్సాలు చేస్తుంది, మరియు నా మనవరాల మీద నింద వేసింది. కానీ ఈ పాప ఇంట్లో హాయిగా నిద్రపోతోంది. అనవసరంగా చెడ్డదాన్ని చేసింది, వెతకడానికి వెళ్ళిందట. ఎనీవేస్, మీ ఫ్యామిలీ మ్యాటర్. నేను వెళ్ళాలి. ఇంకొకటి, నాకు తెలిసినంత వరకు ఎవరు రాత్రిపూట చెప్పులతో పడుకోరు.
ఏనన్నాడు? ఏమీ లేదు, వదిలే. ఇంకా విను నువ్వు. నీ వల్ల మేము తక్కువ కష్టాలు పడటం లేదు, చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు గనక పరువు పోగొట్టుకుని ఇంటికి వచ్చి ఉంటే మేం ఎవ్వరికి మొహం చూపించుకోలేకపోయేవాళ్ళం. ఇకపై అర్ధరాత్రి పూట ఇలా ఇంటి నుండి బయటకు వెళ్ళావంటే నీ కాళ్ళు విరగొడతాను నేను, చెబుతున్నా. చాలు పూనం, ఇక ఆపండి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. సురక్షితంగా పిల్లలు ఇంటికొచ్చారు. దీని గురించి ఎలాంటి చర్చ ఉండదు, సరే? రాత్రి చాలా అయింది, వెళ్ళి మీ గదుల్లో పడుకోండి. వెళ్ళండి. ఈ ఇంట్లో ఒక దరిద్రం చాలదన్నట్టు ఇది కాక ఇంకోటి వచ్చి పడింది ఇక్కడికి. ప్లీజ్. ఏంది ప్లీజ్? ఏంద్రా తెచ్చి పెట్టావు ఇక్కడ మా ఇంట్లో? గోయల్ కోడలు అవ్వాలని నీకు ఆశ కదా? కొన్ని బాధ్యతలు చేపట్టు. రేపు ఉదయం 7 గంటలకు నాకు ఒక కప్పు స్ట్రాంగ్ టీ కావాలి. దీనికి చెప్పు. నువ్వు బాగున్నావా? నీకు దెబ్బ తగలేదుగా? చాలా భయంగా ఉండే. నిన్ను వెతుకుతూ ఆ క్లబ్ వరకు వెళ్ళాను. చూసుకో, నెమ్మదిగా చూడు. నేను బేషుగ్గా ఉన్నా. నా టెన్షన్తో నీ పరిస్థితి ఎలా చేసుకున్నావు? అయినా హ్యాండ్సమ్ అబ్బాయి రాకపోతే ఆ పోకిరిల్లితో ఏం చేసేవాళ్ళు ఏమో. కాటూజీ అతని నా సహాయం కోసం పంపించారు. కాటూజీ దయ వల్ల అతను తన ఇంటికి చేరుకుంటాడు. అయినా మంచి వ్యక్తి పేరేమిటి? ఆయన పేరేమిటో నేను పేరు అడగడమే మర్చిపోయాను. జూహీ, నాకేం జరిగిందంటే అదే వాళ్ళు ఆ అమ్మాయితో కూడా చేస్తున్నారు. దేవుడి దయ వల్ల నువ్వు కష్టంలో పడకూడదు. నువ్వెక్కడికైనా వెళ్ళే ముందు తాతయ్య మరి నానమ్మని అడుగు, లేదా వాళ్ళకి చెప్పు. సరే, నీకు అనిపిస్తోందా నేను నానమ్మని అడిగితే మరి తనంటుంది వెళ్ళు సింగాన్ వెళ్ళు, నీ జీవితాన్ని నువ్వే జీవించు. ఈ ఇంట్లో ఏదైనా మన ఇష్ట ప్రకారం చేయాలంటే ముందు చేయాలి, మరి నానమ్మకు చెప్పాలి. నేను చేసినట్లు. టింకు అన్న, రండి 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 వదినా. రండి వదినా. ఇక్కడ మీ ఇద్దరు లోటే ఉంది. ఒక్క నిమిషం. జయ గురుదేవ్. ఇక నుంచి మీరే నా రోల్ మోడల్. అరే, నేను డిస్కోకి వెళ్ళాలంటేనే ప్రాణం పోతుంది. మీరేమో ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చేసారు కదా. మిమ్మల్ని మెచ్చుకోవాలన్నయ్య. హా అన్నయ్య, మీరు గుట్టుగా చేశారు. అరే, మీరిద్దరు మీ లవ్ స్టోరీ చెప్పండి. అరే అరే, ఏం ఆలోచిస్తున్నారు? చెప్పండి ప్లీజ్. అరే చెప్పండి. సరే, ఏంటంటే మా తొలి ప్రేమ ఒక్కటే, అందుకే మాకు ప్రేమ పుట్టింది. తొలి ప్రేమ తిండి. అదేంటంటే మా ఇద్దరికి భోజనం అంటే చాలా ఇష్టం. ఒకరోజు బండి దగ్గర గోల్గప్పాలు తింటున్నాము. తింటూ తింటూ మా ప్రేమ ఎప్పుడు చిగురించిందో మాకే తెలియలేదు. హౌ క్యూట్. ఇప్పుడు ఏమో నానమ్మ గారు మా బంధాన్ని అంగీకరిస్తారో లేదో. టైం ఇవ్వండి వద్దా.
నానమ్మకు అన్నయ్య అంటే ప్రాణం. మరే అన్నయ్యకు ప్రాణమైన వాళ్ళను వారిని అంగీకరిస్తారు. మేము మీతో ఉన్నాం కదా. నాకు నానమ్మ గారు గురించి తెలీదు గాని నా ఆడపడుచు ముద్దుగా ఉంది. ఖచ్చితంగా వదిన, మీరు పక్కన జరగండి. అరే వదిన మత్తులో మీరిద్దరు అన్నయ్యనే మర్చిపోయారు. అవునా? బాగానే నడుస్తుంది. రండి. ఇప్పుడు ఒక సెల్ఫీ తీసుకుందాం. హాహా చీజ్. మమ్మీ, ఇన్ని రోజుల తర్వాత అన్న చెల్లెలం కలుసున్నాము, సంతోషంగా ఉన్నాం. మీరెప్పుడు కోరుకున్నట్టుగా. నిజం చెప్పాలంటే ఇదంతా సాధ్యమైంది ఆ మంచి వల్లనే. లేకపోతే ఈరోజు ఏమయ్యేదో.